ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయాన్ని మనం స్మరణ చేస్తున్నాం. ఇందులో భగవంతుడు సాంఖ్య యోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః అని చెప్పాడు. అంటే సాంఖ్యము వెనకాతలు నడిపే జ్ఞానము, యోగము శరీరంతో చేసే పని, ఇవి రెండు వేరు కాకూడదు. ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి సాగాలి. ఇది బుద్ధిమంతులు చెప్పే మాట. ఇవి రెండు వేరు అనుకోవడం బుద్ధి వికసించని వాళ్ళు చేసే ఆలోచన, బాలురు చేసే ఆలోచన అంటూ ఆరంభం చేశాడు. దాన్ని వివరించడం ప్రారంభం చేశాడు. అది ఎలా, జ్ఞానం ఏం చేస్తుంది, చేసేటువంటి పనులు ఏమేమిటి, వీటిని క్రమంగా వివరిస్తూ అది ఎలా చేయాలి అని చెప్తూ వస్తున్నాడు. సాధారణంగా ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నామంటే శరీరంతో పని చేస్తాం, వెనక అతను ప్రాణం ఉంటే పని చేస్తాం, మనసు సవ్యంగా నడిపిస్తే పని చేస్తాం, బుద్ధి దానికి ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని ఏదైనా ఒక మార్గదర్శనం చేస్తే పని చేస్తాం. అసలు ఇంతటికీ వెనకాతల జ్ఞానం అనేది ఒకటి సప్లై ఉంటే అప్పుడు మనం పనిచేస్తాం. ఆ జ్ఞానాన్ని సప్లై చేసేది మనమే అంటే జీవుడు. ఈ జీవుడు అనేవాడు సప్లై చేస్తుంటాడు. ఈ జీవుడు సప్లై చేసి బుద్ధితో ఒకటి నిర్ణయం చేసి మనస్సుకి ఒక నిశ్చయాన్ని కలిగిస్తే అది ఇంద్రియాలని ప్రేరేపించి శరీరంతో పనిచేస్తుంది. అప్పుడు మనకి బాహ్యంగా జరిగేటటువంటి ఒక ప్రవృత్తి సాగుతుంది అన్నమాట. కానీ ఇంత జరుగుతున్నా చేసేదైతే శరీరం, చేయించేది వెనకాతలు ఉండేటటువంటి జీవుడు. చేసేది శరీరం అయినా నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. ఇంకొంచెం మనం ఆలోచిస్తే నిజానికి మనం కూడా కాదు ఈ శరీరం దాకా జ్ఞానాన్ని పంపించి పని చేయించేది. మరి ఎవరు పని చేయిస్తున్నారు? 5వ అధ్యాయం దాన్ని చెప్పడం కోసమే బయలుదేరింది. ఎవడు చేస్తున్నాడో వాడి మీద బాధ్యత పెట్టాలి, ఎవడు చేయిస్తున్నాడో వాడి మీద బాధ్యత పెట్టాలి. చేయించేది ఎవరు అంటే లోపల ఉండి జీవుడు చేయిస్తున్నాడా, లేకపోతే మనసు చేయిస్తోందా, బుద్ధి చేయిస్తోందా, ఇంద్రియాలు చేయిస్తున్నాయా, ఈ శరీరం పని చేస్తోంది అంటే ఎవరి వల్ల? నిజానికి ఇవేవి కాదు. ఆ జీవుడికి కూడా వెనకాతల మరొకడుండి వాడు పనిచేస్తున్నాడు. వాడి పేరు భగవంతుడు అన్నారు, దైవము అని అంటారు, పరమాత్మ అని అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయన బ్రహ్మ అని కూడా అంటారు. గతంలో 3, 4, 2 అధ్యాయాల్లో వీటి గురించి ఆయన వర్ణిస్తూ నేను అని ఎదుర్కొండా ఉండేటువంటి తనని చూపించాడు. నేను నీకు వెనకాతలుండి నడిపించేవాణా, కనుక నువ్వు నా యందు భారాన్ని పెట్టు అని గతంలో చెప్తున్నాడు. దాన్ని ఈ 5వ అధ్యాయంలో చివరికి వెళ్ళిన తర్వాత ఎందుకు పెట్టాలి ఆయన మీద అనే దాన్ని స్పష్టం చేస్తాడు. ఇందులో చివరి శ్లోకం ఒకటి ఉంది, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. చివరికి వెళ్ళిన తర్వాత చెప్తాడు. అక్కడ దాకా తీసుకువెళ్ళడానికి ముందర కావలసినటువంటి మార్గాన్ని తయారు చేస్తున్నాడు ఆయన. దీనికి ఒక పేరు పెట్టారు మన వాళ్ళు శాస్త్రంలో.
దీన్ని స్థూలారుంధతి న్యాయము అని అంటుంటుంది. అంటే కనిపించే దాని దగ్గర నుంచి ఆరంభం చేసి దాన్ని అర్థం చేసుకునేట్లుగా చేస్తూ క్రమంగా 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 కనిపించని దాని దాకా తీసుకువెళ్ళడము అని అర్థం. మనకి నక్షత్రాలను చూపించేటప్పుడు మనకంటే వివాహం చేసుకున్న వాళ్ళకి నక్షత్రాలను చూపించేటప్పుడు రాత్రి ఎప్పుడో ఇద్దరికి జరిగేవిట వివాహాలు. సో దంపతులు ఇద్దరికి తీసుకెళ్ళి వివాహాలు అయిన తర్వాత వాడికి నక్షత్రాలను చూపిస్తారు. అరుంధతి నక్షత్రాన్ని చూపించాలేనో నియమం ఏదో ఉంది. ఈ అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో చూసి అరుంధతిని చూడవా అంటే ఏం కనిపిస్తుంది వాడికి? 6 కోట్ల అప్పు కనిపిస్తోందండి అన్నాడు పాపం ఆయన చూస్తే అట్లాగా. సో ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి మొట్టమొదటి కనిపించేదేదో ఒకటి చూపించాలి. క్రమంగా 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 కనిపించని దాని దాకా తీసుకెళ్ళాలి. ఉత్తరపు దిక్కుకేసి చూస్తూ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఓ 7 నక్షత్రాలు కనిపిస్తాయి. 4 రెక్టాంగులర్గా ఉంటాయి, ఒక 3 వెనకాతలకి తోకలా కనిపిస్తాయి. ఇది చూపిస్తారు మొట్టమొదట. అది చూసావా, మంచం కోళ్ళలా 4, గాలిపటం తోకలాగా వెనకాతలు ఒక 3 అని చూపిస్తారు. చూస్తే కనిపిస్తోందా? ఇదివరకు చిన్నప్పుడు వయసులో ఉండేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు కదా, వాడికి నిద్ర వస్తూ ఉంటుంది, ఆ పిల్లకి నిద్ర వస్తూ ఉంటుంది, చేయించే వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, చేసేవాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా అడిగాడు కనుక పంతులు ఏం చెప్పాలి? కనిపిస్తోందా అంటే కనిపిస్తోందండి. కనిపిస్తుంది కదా 4 అంటే కనిపిస్తోందండి. చూసావా అరుంధతిని అంటే అదేనండి అరుంధతి అంటే కాదురా, ఆ 4 కనిపిస్తున్నాయి కదా, వాటి వెనకాల తోక కనిపిస్తోంది కదా, ఆ తోకగా ఉండే 3 చూసావా, అలా 1, 2, 3 అలా కనిపిస్తాయి. కనిపిస్తుందండి. ఆ 3 మధ్యలో ఉంటుంది చూసావా ఒకటి, కనిపిస్తుందండి. ఆ మధ్యలో కనిపించే దాని పేరే వశిష్ఠుడు అంటారు. ఓహో అలాగండి, సరే. ఆ వశిష్ఠుడు కొంచెం పక్కగా చూస్తే ఇంకో చిన్నది మిణుకు మిణుకు అని కనిపిస్తూ ఉంటుంది చూడు, అది అరుంధతి. అది చూడాలి అని అంటారు. ఎందుకు చూడాలి? వాళ్ళ అంత తంటాలు పడి అనేది అది వేరే విషయం అనుకోండి. ఆ చిన్న నక్షత్రాన్ని చూపించడానికి మొదట కనిపించే ఆ 4 చూపించి, అంతకంటే కొంచెం తక్కువగా ఉండే తోకని చూపించి, అంతకంటే చిన్నగా ఉండే మధ్య చూపించి, దాని పక్క నుండి చిన్న దాని దగ్గర తీసుకువెడతారు. ఇది కనిపించే దాని దగ్గర నుంచి కనిపించని దాని వైపు ప్రయాణము. జర్నీ ఫ్రమ్ సీన్ టు అన్సీన్. ఇది సాధారణంగా మన వాళ్ళు అవలంబించే ఒక విధానం. ఇది శాస్త్రాల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వేదాల్లో తైత్తిరీయము అని ఒక శాఖ ఒకటి ఉంది. దాంట్లో బ్రహ్మం తెలుసుకోవాలి అని కుర్రాడికి సందేహం కలిగింది, జిజ్ఞాస ఏర్పడింది. అంటే బాగుంది నాన్న, బ్రహ్మ అంటే ఏంటయా అని అడిగాడు ఆయన. బ్రహ్మ అంటే ఏం చెప్పాలి వాడికి? చిన్నపిల్లాడు అడిగిన ప్రశ్న చూస్తే చాలా పెద్దది. అప్పుడు ఆయన చెప్పడం కోసాన్ని ప్రారంభం చేసి, ఏది అన్నిటి పుట్టుకకి కారణమో, ఏది అన్నింటి గిట్టుటకి కారణమో, ఏది అన్నింటి ఉనికికి కారణమో అది బ్రహ్మ అన్నాడు ఆయన. ఏముంటుంది అలాంటిది అని అడిగాడు ఆయన. ఆలోచించు. అంటే ఒకటే అన్నింటినీ పుట్టించాలి, ఒకటే అన్నింటినీ అబ్జార్బ్ చేసుకోవాలి, ఒకటే అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. మరి అలాంటిది ఏది ఉంటుందో చూసి దాని గురించి నువ్వు పరిశీలన చేయవాయ్ అన్నాడు పిల్లాడిని. వాళ్ళ తండ్రి పేరు వరుణుడు అని పేరు అతను, వాళ్ళ కొడుకు పేరు భృగు అని పేరు అన్నమాట. సరే, ఇతను పరిశీలన చేద్దాం, కొంతకాలం పరిశీలన చేసి ఉంటాడు. ఎంతకాలం పరిశీలన చేసి ఉంటాడు అని మనకు తెలియదు. కానీ మళ్ళీ తిరిగి రావడం తండ్రి దగ్గరికి మనకి తెలుస్తుంది ఆ ఉపనిషత్తులో. నాన్న నాకు తెలిసిందయ్యా అన్నీ దేనించి పుడుతున్నాయో అని. దేనించి పుడుతున్నాయో? తిండి వల్ల పుడుతున్నాయి నాన్న అన్నాడు. భేష్ బాగా కనిపెట్టావు. అంటే మరి తిండి అంటే
తిండి అంటే మనం తినేటటువంటి అన్నం, బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరలు, ఆకులు, రకరకాలైనటువంటివి ఇవి. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మట్టిలోంచి వస్తున్నాయి కనుక మట్టి అన్నాన్ని ఇస్తుంది కనుక మట్టికి కూడా అన్నం అని పేరు పెడదాం. సరే, బాగానే ఉంది, మరేం పర్వాలేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటావు? అది తింటేనే పుట్టుక సాగుతోంది కనుక ఆ పుట్టుకకి కారణమైనటువంటిది మట్టి. గుడ్. మరి నాన్న ఇవన్నీ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మట్టిలోనే కలుస్తున్నాయా? అంచేత అన్నిటినీ తిరిగి తనలో చేర్చుకునేది కూడా మట్టే. ఓ భేష్, బాగా ఆలోచించావాయ్. మరి అంతేకాదు నాన్న, అన్నింటి యొక్క ఉనికిని నిలబెట్టేది కూడా మట్టే. ఇక్కడ మన నీళ్ళలో దిగినా అప్పుడప్పుడు మళ్ళీ మట్టి మీదకే రావాల్సి వస్తుంది. నేలలోంచి పైకి ఆకాశంలోకి ఎగిరినా మళ్ళీ మట్టి మీదకి రావాల్సి వస్తుంది. తిరిగినా మట్టి మీదే, పడుకున్నా మట్టి మీదే. ఏదైనా ఉండడం అనేది జరుగుతోందంటే మట్టితోటే జరుగుతోంది కనుక మనకి ఉండడానికి కారణం కూడా మట్టే. ఎవరికి? అన్ని ప్రాణులకి కూడా. ఈ అన్ని ప్రాణులకి పేరేంటి? భూతాలు. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, భూతం అంటే ఉనికి కలిగిన ఒక పదార్థము. లేదు, అది ఉండి క్రమంగా మారుతూ ఉంటే దాని పేరు భూతము అని అంటాము. నేను ఓ భూతమే, నువ్వు ఓ భూతమే, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా భూతాలే, కనిపించేటటువంటి ప్రతి ప్రాణి కూడా భూతమే. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆల్ దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్. దేన్ని మనం చూసి దిస్ ఈజ్ అన్ ఎగ్జిస్టెంట్ అంటామో దానికల్లా భూతము అని పేరు. ఓకే, బాగుంది. నాన్నగారు మొట్టమొదటి ఒక లక్షణం చెప్పాడు పిల్లాడికి. ఎతోవా ఇమాని భూతాని జాయంతే. దేని నుంచి ఇవన్నీ పుడుతున్నాయో. ఏన జాతాని జీవంతి. దేని చేత ఇవన్నీ కూడా పుట్టినవన్నీ కూడా ఉంటున్నాయో. పుట్టాలి, అదొకటే లక్షణం. యత్ప్రయంతి. దేంట్లోకి వెళ్ళి ఇవన్నీ చేరుతున్నాయో. అంతేకాదు అభిసంవిశంతి. మళ్ళీ తిరిగి రానక్కర్లేకుండా ఉండే చోటుకి ఎలా చేరుతున్నాయో. తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. దాని పేరే బ్రహ్మ అంటారు. చేత నువ్వు అడిగావు బ్రహ్మ అంటే ఏమిటి అని. గొప్పది, పెద్దది, పెంచేది, ఆనందాన్ని ఇచ్చేది. ఏదది? నీకు మట్టే కనిపిస్తోంది నాన్న. సతపో తప్యత సతపస్తప్త్వా. ఎంతకాలం దాని మీద అతను ఆలోచన చేశాడు అనేది మనకు తెలియదు. కానీ చేసిన ఆలోచన అద్భుతంగా చేశాడు పిల్లాడు మాత్రం. చక్కగా 3 లక్షణాలు నాన్నగారు చెబితే ఆ లక్షణాలు దేనికి పడతాయి అనేది అతను సవ్యంగా గమనించాడు. గమనించి వచ్చాడు, తండ్రి గారితో చెప్పాడు. తండ్రి గారు విన్నారు. పిల్లవాడి యొక్క ఆలోచన శైలి బాగుంది కనుక ఇతన్ని ఇంకొక మెట్టు పైకెక్కేట్టుగా చేయాలి అనుకున్నాడు. ఓకే, పిల్లవాడితో చెప్పాడు ఆయన. నాయనా, నువ్వు మట్టిలోంచి వచ్చే అన్నం వల్ల ఇవన్నీ కూడా బతుకుతున్నాయి, మట్టిలోనే కలుస్తున్నాయి, మట్టి మీద జీవిస్తున్నాయి. ఇదంతా చాలా చక్కగా చెప్పావు, చాలా బాగుంది. ఈ ప్రాణులన్నిటికీ కదా. కానీ ఈ ప్రాణులు ఈ మట్టి మీద తినాలన్నా, తిరగాలన్నా, ఉండాలన్నా, ఏదన్నా మరి ఒకసారి బతికి ఉన్నాయి, ఒకసారి పోయాయి అని ఇలా అంటున్నారు కదా. మరి అన్నం లేకపోయినా కొంతమంది ఉంటున్నారు కదా. అన్నం లేకపోయినా కొంతకాలం ఉండగలుగుతున్నారు కదా. అన్నం లేకపోయినా తిరగగలుగుతున్నారు కదా. మరి చూడు, ఆలోచించి చూడు. నువ్వు అన్నం వల్ల ఇవన్నీ జీవిస్తున్నాయి అన్నావు, కానీ అన్నాన్ని వదిలిపెట్టి ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు కదా. ఆలోచించి చూడు ఒకసారి. మళ్ళీ కొంచెం తపస్సు చేశాడు. మళ్ళీ వెళ్ళాడు పిల్లాడు.
ఎంతకాలం మళ్ళీ పరిశీలన చేశాడు అనేది మనకు తెలియదు. కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు నాన్నగారి దగ్గరికి కొంతకాలం తర్వాత. తండ్రి గారితో చెప్పాడు, నాన్న నిజానికి నేను అనుకున్నాను మట్టి వల్లని, కానీ కాదు, ఇవన్నీ ప్రాణం వల్ల బతుకుతున్నాయి. ప్రాణం ఉంటే జీవిస్తున్నాయి, ప్రాణం పోతే లేకుండా పోతున్నాయి. ప్రాణం ఉన్నప్పుడే వీటి యొక్క ఆ గమనం జరుగుతోంది తప్ప మిగతా అప్పుడు కాదు. కనుక అన్నం అనేది వాస్తవమే అయినా అన్నం కంటే కూడా అన్నాన్ని వదిలినప్పటికీ కూడా కొంతకాలం ఉండగలుగుతున్నాయి అంటే ప్రాణం వల్ల. ప్రాణం లేకపోతే ఇవే ఉండలేకపోతున్నాయి, ప్రాణం మీద జీవిస్తున్నాయి. కనుక అన్నమే బ్రహ్మ కాదు నాన్న, అన్నం కూడా బ్రహ్మ, కానీ ఇది మినీ బ్రహ్మ. కానీ నిజమైనటువంటి బ్రహ్మ ప్రాణము అన్న కనిపించింది. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్. ఎందుకని? ప్రాణాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభిసంవిశంతి. పాపం చూశాడిగా తండ్రి, కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా బాగా చెప్పావు, నీ యొక్క గమనం చాలా బాగుంది, నువ్వు నిజంగా ఆలోచిస్తున్నావు, బాగా ఆలోచిస్తున్నావు. అన్నం ఉన్నా ఒక్కొక్కవేళ అన్నాన్ని మానినప్పటికీ కూడా బ్రతకగలుగుతున్నాడు, కానీ ప్రాణం లేకపోతే మాత్రం బ్రతకలేకపోతున్నాడు. ప్రాణం లేకపోతే ఉండలేకపోతున్నాడు. ప్రాణాలు పోతేనే ఇంకెందుకు పనికిరాని స్థితి ఏర్పడుతోంది. కనుక ప్రాణమే కారణము మానవ జీవితానికి. చేత ప్రాణం బ్రహ్మ అనొచ్చా అంటే ఎస్ నాన్న, ప్రాణమే బ్రహ్మ. మరి ప్రాణం బాగుంది, కానీ అప్పుడప్పుడు కొంతమంది ఆ ప్రాణాన్ని కూడా నియంత్రిస్తున్నారు. గాలి మామూలుగా మనం ఏదో నిమిషానికి ఓ 10 సార్లు 15 సార్లు పీల్చడం వదలడం ఇట్లాంటిది మనం చేస్తున్నాం కనుక బతుకుతున్నాం అని అనుకుంటున్నావు. కానీ కొంతమంది గంటల తరబడి ప్రాణాన్ని స్తంభింపచేసి ఉంటారు. కొంతమంది రోజుల తరబడి ప్రాణాన్ని స్తంభింపజేస్తారు. కొంతమంది నెలల తరబడి స్తంభింపజేస్తారు. కొంతమంది సంవత్సరాల తరబడి స్తంభింపజేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎక్కడో గుహల్లోకి వెళ్ళిపోయి కూర్చుని గాలి చూడడానికి అవకాశం లేని చోట ఏడాది 2 ఏళ్ళు అలా ఉంటూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఎలా ఉండగలుగుతారు అంటే వాళ్ళు ఒక హైబర్నేషన్ మూడ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళలాగా మొత్తం అంతా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. అంతవరకు వాళ్ళు గాలి పీల్చరు, గాలిని వదలరు. మరి ఉంటున్నారు కదా జీవులు అలాగా. చేత ప్రాణాన్ని గాలి పీల్చుకుంటూ ఉంటూనే గాలితోనే అది ఉంటేనే వీడు ఉండడం, లేకపోతే లేకపోవడం అది లేదు కదా అన్నాడు నాన్న పిల్లవాడితోటి. అవునా, నా నిజమే, మళ్ళీ వస్తా అన్నాడు. సతపోతప్యత సతపస్తప్త్వా. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు కొంతకాలం తపస్సు చేసి. వచ్చిన తర్వాత అతనికి తెలిసింది, నాన్న ప్రాణాన్ని కూడా మనిషి కావాలనుకుంటే నిలపచ్చు, మనస్సుతో నిలపచ్చు. అయితే మనస్సు ఉంటే వాడికి బ్రతుకు వస్తుంది, మనస్సుంటే బ్రతుకు పోతుంది, మనస్సుంటే బ్రతుకు నిలుస్తుంది. కనుక మనో బ్రహ్మేతి వ్యజానాత్, మనస్సు బ్రహ్మ అని చెప్పాడండి ఆయన. తర్వాత మళ్ళీ తండ్రి గారు మళ్ళీ మార్గదర్శనం చేస్తారు. మనస్సు వల్లనే జరుగుతున్నాయి లేదా ఒకసారి చెక్ చేయవా. మనస్సు అనేది ఒక పరికరం. మనస్సు ఇలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది, అలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది. ఎందుకని అంటే మళ్ళీ ఆలోచించి వస్తా అని పెడతాడు ఆ పిల్లాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. నాన్న తెలిసిందయా, మనస్సుని కూడా కంట్రోల్ చేసేటటువంటిది మనిషి యొక్క బుద్ధి, జ్ఞానము. కనుక విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానమే బ్రహ్మమయ. జ్ఞానముతోటే మనస్సును నడిపిస్తున్నాడు, జ్ఞానంతోటే వాయు సంచారం జరుగుతోంది, జ్ఞానంతోటే
ఆహారం తయారవుతోంది, మట్టిలో ఉండడం పోవడం, ఇవన్నీ కూడా జ్ఞానంతో జరుగుతున్న జ్ఞానం బ్రహ్మ అన్నాడు. మరి ఆ జ్ఞానం కూడా ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయట్లేదు కదా. అంటే అప్పుడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, జ్ఞానమును కూడా నడిపించేటటువంటి తత్వం ఒక్కటి ఉందయా, అది అనుకూలతని ఆస్వాదింపచేసేటటువంటి ఆనందం అనే పేరు కలిగిన తత్వం ఒక్కటి, అదే బ్రహ్మము అని చెప్తాడైనా. ఇప్పుడు నీకు తెలిసింది. అప్పుడు అతన్ని అంగీకరిస్తాడు ఆ తండ్రి అని ఆ ఉపనిషత్తు మనకి చెప్తుంది. అర్థాత్ ఆనందం దాకా తీసుకువెళ్ళడానికి అన్నం దగ్గర నుంచి ప్రారంభించి అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానమును కలిగిన విజ్ఞాత జీవుడు వెంట నడిపించేటటువంటి ఆనంద స్వరూపుడు అయినటువంటి బ్రహ్మము అని అక్కడ దాకా కనిపించే వస్తువు దగ్గరించి ప్రారంభించి కనిపించని దాకా తీసుకువెడతాడు. మన జీవితాలకు కూడా అంతే. మనం ఎన్నో పనులు చేస్తూ ఎంతో అలసిపోతూ ఇదంతా నా వల్లే జరుగుతోంది, ఇదంతా నా వల్ల నేను నడుస్తోంది, ఇదంతా మొత్తం నేను చేసేదే, ఇదంతా నాకే అని మనం ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాం, కాలర్ ఎగరేస్తూ ఉంటాం, పలుకులు మాట్లాడుతూ ఉంటామే. నిజానికి ఇవన్నీ మనమా చేసేది అని ఆలోచిస్తే కొంచెం కృష్ణుడు చెప్తున్నాడు, నాయనా ఈ వెనకాతల వీటన్నిటినీ చేసేది ఎవడో తెలుసుకుని వాడి యందు నువ్వు భారాన్ని పెట్టగలిగినట్లయితే, వాడి యందు నువ్వు వీటిని నిలబెట్టగలిగినట్లయితే అది నీకు క్షేమకరమా. వాడు ఇచ్చినది ఈ వ్యవస్థ అంతా కూడా కనుక ఈ వ్యవస్థను నువ్వు చేయిస్తూ ఇది వాడిది అని గుర్తిస్తే జ్ఞానము, చేస్తే కర్మము. కనుక జ్ఞానము కర్మము రెండు కలిసి సాగాలోయ్. ఉత్త జ్ఞానాన్ని విడదీస్తే, ఉత్త కర్మని విడదీస్తే అన్నాన్ని అన్నం, పచ్చడిని పచ్చడి తిన్నట్టు కాకూడదు, రెండు కలిపి సాగాలి. కనుక ఏది గొప్పది అనే ప్రశ్న సరికాదోయ్. ఇవి రెండూ కూడా మనకి కలిసి సాగవలసినవి. ముందుకు నడిపిస్తాడు కృష్ణుడు 5వ అధ్యాయంలో. దాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.